హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్ ఓపెన్ టాక్స్. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో అదేంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్కి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అది ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే జేఎన్టీయూ కాలేజ్ జాయిన్ అవ్వడం బెటరా, లేదా అటానమస్ జాయిన్ అవ్వడం బెటరా, లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ జాయిన్ అవ్వడం బెటరా అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ప్రాక్టికల్ గా రియాలిటీగా మాట్లాడుకుందాం. గైస్, ఈ వీడియో అయితే కొంచెం లెంత్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే మనం ప్రతి దాని గురించి క్లారిటీగా క్లియర్ గా అన్ని చెప్పాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. సో ఓపిక్ గా చూడండి, లేదా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టుకొని చూడండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు చెప్తాను. కొన్ని రోజుల క్రితం నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చేసి, మా అబ్బాయి ఇలా యూనివర్సిటీ చేరాలంటున్నాడు, మేమేమో అంత డబ్బులు కట్టి యూనివర్సిటీలో చేర్చలేము, అది చెప్తే ఏమో మా అబ్బాయి వినట్లేదు, నేను యూనివర్సిటీయే చేస్తా అని చెప్పి కాల్ చేస్తున్నాడు, ఏదైనా సలహా అంటే ఏది బెటరు అని చెప్పి నన్ను అడిగారు. సో అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా నేను చాలా మందిని అంటే ఏం జాయిన్ అవ్వాలి, ఏ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని చెప్పేసి చాలా మందిని అయితే నేను అడిగాను. ఇలాగే అందరికీ డౌట్స్ ఉంటాయి. సో అని చెప్పి మనం దీని గురించి ఒక వీడియో చేస్తే బాగుంటది, అందరికీ అవేర్నెస్ గా ఉంటది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో లేట్ లేకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ గా మీకు అర్థమయ్యే భాషలోనే మనకు తెలిసిన కాలేజ్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాను. అంతేగాని ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, ఎందుకంటే ఈ కాలేజ్ పేర్లే చెప్పారు అని చెప్పి దాని ప్రమోషన్ అయితే కాదు. అంటే మనకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఎగ్జాంపుల్ గా తెలిసిన కాలేజ్ పేర్లు తీసుకొని చెప్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్ గా వినడానికి ట్రై చేయండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే ఆల్మోస్ట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా కొన్ని కాలేజ్ రకాలు అనేది, అటానమస్ అని, అండర్ జేఎన్టీయూకే అని, యూనివర్సిటీ అని, డీమ్డ్ యూనివర్సిటీ అని, ఇలా చాలా చాలా రకాలు చెప్పాను కదా. అవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి అంటే ఏంది, అసలు ఆ కాలేజ్లో ఎలా ఉంటుంది, ఆ కాలేజ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మొత్తం ఒకదాని తర్వాత ఒకటని నేను చెప్తాను. మీరు క్లియర్గా వినడానికి ట్రై చేయండి, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. మనం ఫస్ట్ అటానమస్ కాలేజ్ అంటే ఏందనేది చూద్దాం. అటానమస్ కాలేజ్ అనేది కూడా ఏంటంటే మనం జేఎన్టీయూస్ కిందే ఉంటది, బట్ వచ్చేసరికి వాళ్ళు జేఎన్టీయూ రూల్స్ అనేది ఫాలో అవ్వరు, వాళ్ళ ఓన్ గా వాళ్ళ రూల్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. అండ్ ప్రతిదీ వాళ్ళ ఓన్ గానే ఉంటది. అండ్ జేఎన్టీయూ సైడ్ నుంచి వాళ్ళు ఏది ఫాలో అవ్వరు. అండ్ ఎగ్జాంపుల్ గా వచ్చేసరికి వాళ్ళు ఓన్ గా సిలబస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఓన్ గా ఎగ్జామ్స్ ప్యాటర్న్ అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వాళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ పేపర్ కరెక్షన్ వాళ్ళే చేస్తారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎలా అంటే ఇప్పుడు ఏఐ కొత్తగా వచ్చింది, లేదా ఏడబ్ల్యూఎస్, డేటా సైన్స్, ఇలా కొత్త కొత్తగా టెక్నాలజీస్ అనేవి వస్తున్నాయి. సో ఏంటంటే కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ అటానమస్ కాలేజెస్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవి వచ్చేసరికి సిలబస్ అనేది యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ సిలబస్ లో. బట్ ఏంటంటే మనం జేఎన్టీయూస్ లో అలా అయితే ఉండదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సిలబస్ అనేది ఈ సంవత్సరం ఒకటి క్రియేట్ చేశారు అంటే నెక్స్ట్ కొన్ని ఇయర్స్ వరకు అదే ఉంటది. ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా ప్రతి ఇయర్ అదే అయితే ఉంటది. వాళ్ళు నెక్స్ట్ సిలబస్ చేంజ్ చేసే వరకు అలా ఉంటది. బట్ ఇక్కడ అటానమస్ కాలేజ్ లో అలా అయితే ఉండదు, వాళ్ళు సొంతగా వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను చెప్పాను కదా, ఇవన్నీ ఏదొచ్చినా ఏడబ్ల్యూఎస్ కానీ, డెవాప్స్ అని కానీ, డేటా సైన్స్ అనేది కానీ, ఇవి కొత్తగా ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ ఏది వచ్చినా ప్రతి ఇయర్ అయినా వాళ్ళ సిలబస్ చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఈ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ యాడ్ చేసి ఒక టాపిక్ ఓల్డ్ అయిపోయింది అది రిమూవ్ చేసే ప్రతిదీ వీళ్ళ కాడ అనేది రైట్స్ అనేది ఉంటాయి. వాళ్ళ ఇష్టం, వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. వీళ్ళకి సర్టిఫికేట్స్ అన్ని కూడా మళ్ళీ జేఎన్టీయూ నుంచి అంటే జేఎన్టీయూ రికగ్నైజ్డ్ ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ గా రికగ్నైజ్డ్ బై జేఎన్టీయూ అనే ఉంటది. సో మన ప్రాబ్లం అయితే ఏముండదు, జేఎన్టీయూ కింద చదివినట్టుగానే ఉంటది. బట్ వచ్చేసరికి కొన్ని మనకి ఫ్రీడమ్ గా ఉంటాయి. సో సిలబస్ చేంజింగ్ కానీ ఇలా ఇలా కొన్ని కొన్ని మనకి ఫ్రీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీ కాలేజెస్ అంటే ఏంటనేది చూద్దాం. యూనివర్సిటీ కాలేజెస్ అనేది వాళ్ళ సొంతగా వాళ్ళు కొన్ని కాలేజెస్ అనేది మెయింటైన్ చేస్తారు. అంటే వాళ్ళు దేని కింద డిపెండ్ అయితే అయ్యి ఉండదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే కొన్ని మన నార్మల్ కాలేజెస్ మనకు ఉంటాయని జేఎన్టీయూ కింద ఉంటాయి. వాళ్ళు జేఎన్టీయూ వాళ్ళు చెప్పినయే వీళ్ళు ఫాలో అవ్వాలి, రూల్స్ కానీ సిలబస్ కానీ అండ్ ఎగ్జామ్స్ డేట్స్ కానీ ఇలా ఇలా మొత్తం అనేది జేఎన్టీయూ వాళ్ళు చెప్పిందే వింటా ఉండాలి. సో వీళ్ళకి వచ్చేసరి యూనివర్సిటీ కాలేజెస్ అనేది ఏంటంటే అలా ఏమి ఉండదు. మనకి ఎగ్జాంపుల్ గా మనం జేఎన్టీయూ అండ్ ఉస్మానియా యూనివర్సిటీని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు జేఎన్టీయూ కాలేజ్ లో వచ్చేసరికి
వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు. అండ్ వాళ్ళ సిలబస్ ఏందంటే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి యూనివర్సిటీస్ లో సిలబస్ అనేది మనకు అటానమస్ లో చేంజ్ చేసినట్టు వాళ్ళు కావాల్సినప్పుడు అప్ టు డేట్ లో అయితే ఉండదు. ఇక్కడ వీళ్ళు అంటే ఒక 5-6 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో ఇలా ఎప్పుడో ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటారు సిలబస్ అనేది. ప్రతి సంవత్సరం అయితే అప్ టు డేట్ లాగా ఉండదు. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి యూనివర్సిటీ కాలేజెస్ లో వచ్చేసరికి వాళ్ళ కాలేజెస్ లో వాళ్ళే రాస్తారు. అండ్ ఇందాక నేను అటానమస్ గురించి చెప్పడం మర్చిపోయాను. అటానమస్ కాలేజెస్ లో ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ కొన్ని కాలేజెస్ సిలబస్ వచ్చేసరికి వాళ్ళు ఓన్ గా చేసుకుంటారు. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి వాళ్ళ ఓన్ గా వాళ్ళ సెంటర్ లోనే వాళ్ళు రాస్తారు. ఇక్కడ వచ్చేసరికి పేపర్ ప్రిపరేషన్ అండ్ కరెక్షన్ ఇలా రెండు ఉంటాయి కదా. వీళ్ళు ఏంటంటే అటానమస్ కాలేజెస్ లో ఇన్ కేస్ వాళ్ళు పేపర్ ప్రిపేర్ చేస్తే కరెక్షన్ వచ్చేసరికి బయటకు వెళ్తుంది. లేదా వీళ్ళు బయట పేపర్ ప్రిపేర్ చేసింది వాళ్ళకి వచ్చిందంటే కాలేజ్కి కరెక్షన్ అనేది అటానమస్ కాలేజెస్ లోనే జరుగుద్ది. ఇక్కడ మనకి యూనివర్సిటీ కాలేజెస్ లో అలా కాదు. వాళ్ళే పేపర్ ప్రిపరేషన్ ఉంటుంది, వాళ్ళదే కరెక్షన్ ఉంటుంది, మొత్తం ఎగ్జామ్ సెంటర్ వాళ్ళదే ఉంటుంది, సిలబస్ వాళ్ళదే ఉంటుంది. ఇలా కొన్ని కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి యూనివర్సిటీస్ అనేది మంచి డిమాండ్ అంటే మంచి రెప్యుటేషన్ లో ఉంటాయి. అంటే యూనివర్సిటీ అనగానే అందరు అనేది ఒక మంచి కాలేజీ పెద్దది ప్లేస్మెంట్స్ అనేది మనకు బాగా వస్తాయి అనే ఒక బ్రాండ్ లాగా ఫీల్ అవుతా ఉంటారు. అండ్ వచ్చేసరికి ఇక్కడ మన యూనివర్సిటీస్ లో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ ఇక్కడ నార్మల్ కాలేజెస్ లో వచ్చేసరికి లోకల్ గా చేసే ఫ్యాకల్టీ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. బట్ నాలెడ్జ్ వచ్చేసరికి యూనివర్సిటీస్ లో ఉండే ఫ్యాకల్టీకి ఉన్నంత నాలెడ్జ్ అయితే ఇక్కడ లోకల్ గా చాలా తక్కువ ఉంటుంది. అండ్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ రికగ్నైజేషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. బట్ కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటంటే సిస్టమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, సిలబస్ అనేది అప్ టు డేట్ ఉండదు. కాంపిటీషన్ మనకి యూనివర్సిటీస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే అందరికీ జాయిన్ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి సీట్స్ అయితే రావు. వచ్చేసరికి వాళ్ళు స్టూడెంట్స్ అనేది ఇప్పుడు 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే నీకు అందరినీ పట్టించుకోరు. గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చదివినా చదవకపోయినా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది. సో వాళ్ళకి అవన్నీ పెద్ద పట్టించుకోరు. అదే ప్రైవేట్ కాలేజెస్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 మెంబర్స్ ఉన్నారు, 60 మెంబర్స్ లో ఒక 40 మెంబర్స్ ఫెయిల్ అయ్యారంటే కాలేజ్ రిప్యుటేషన్ అనేది పోతుంది కదా. సో వీళ్ళు ఏంటంటే ప్రతి పర్సన్ ని పట్టించుకొని ఆల్మోస్ట్ అందరూ పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ప్లేస్మెంట్స్ కూడా మనకి ప్రైవేట్ కాలేజెస్ అంటే అటానమస్ కాలేజెస్ లో వచ్చినంత జేఎన్టీస్ లో రావు. ఎందుకంటే వీళ్ళ బ్రాండ్ ని వీళ్ళు పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఒక అటానమస్ కాలేజ్ లో ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ గా అటానమస్ కాలేజ్ లో ఈ సంవత్సరం ఒక 100 ప్లేస్మెంట్స్ అయినాయి అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే అడ్మిషన్స్ ఎక్కువ వస్తాయి. సో వీళ్ళు ఏంటంటే మనకి కాలేజెస్ లో అడ్మిషన్స్ ఇలా రావడం కోసం అనేది ఆల్మోస్ట్ పాస్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ప్లేస్మెంట్స్ ఎక్కువ తెప్పించడానికి ట్రై చేస్తుంటారు. బట్ యూనివర్సిటీలో ఏంటంటే ఫిక్స్డ్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇయర్ ఒక 50 మెంబర్స్ ని తీసుకోవడం, కానీ బెస్ట్ కంపెనీస్ అయితే వస్తాయి యూనివర్సిటీస్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫార్మాలిటీగా రిక్రూట్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక చిన్న కంపెనీస్ తీసుకొచ్చి ప్లేస్మెంట్ చూపించాలి కాబట్టి అటానమస్ కాలేజెస్ లో ఇలా నార్మల్ కంపెనీస్ చిన్న కంపెనీస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏందనేది చూద్దాం. డీమ్డ్ యూనివర్సిటీ అంటే కూడా ఏదో డిఫరెంట్ గా ఏముండదు. సిమిలర్ గా యూనివర్సిటీ ఎలా వర్క్ అవుతుందో సేమ్ ఇలాగే వర్క్ అవుతుంది. బట్ ఈ కాలేజ్ కి వచ్చేసరికి యూజీసీ అప్రూవల్ ఉంటుంది. అంటే యూజీసీ స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తుంది. సేమ్ మనకి యూనివర్సిటీస్ ఎలా వర్క్ అవుతాయో ఇది కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది. వీళ్ళకి ఓన్ గా సిలబస్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటది. అండ్ ఓన్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఓన్ గా డిగ్రీ ఇష్యూ చేయొచ్చు. అంటే మనకి జేఎన్టీయూ ఎలా వర్క్ అవుతుందో సేమ్ ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ గా యూనివర్సిటీస్ అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఏంది, ఏ కాలేజెస్ అని తెలియాలంటే ఎగ్జాంపుల్ ఒక 3 చెప్తాను. వచ్చేసరికి మీరు విట్ కాలేజ్ నేమ్ వినే ఉంటారు. అండ్ ఎస్ఆర్ఎం కాలేజ్ అండ్ కేఎల్ యూనివర్సిటీ ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీ కింద వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ని ఈక్వల్ గా కన్సిడర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ మన జేఎన్టీయూ ఎలాగా మనం పెద్దగా యూనివర్సిటీగా కన్సిడర్ చేస్తాము, ఇవి కూడా పెద్ద యూనివర్సిటీస్ లాగా కన్సిడర్ గా చేస్తారు. వీటికి కూడా ఆల్మోస్ట్ మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అంటే రిక్రూట్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీస్ నుంచే వస్తాయి. బట్ ఏంటంటే
చిన్న కంపెనీస్ అనేది మోస్ట్ తక్కువ ఉంటాయి యూనివర్సిటీస్ లో, ఎందుకంటే వాళ్ళు యూనివర్సిటీస్ లో పే అనేది ఎక్కువ ఉంటది కాబట్టి. అంటే ఎగ్జాంపుల్ గా వీటికి ఫీజెస్ అనేది యూనివర్సిటీస్ లో ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే వచ్చిన కంపెనీస్ కూడా ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ప్యాకేజ్ తక్కువ ఉంటాయి కాబట్టి చిన్న కంపెనీస్ మోస్ట్లీ వెళ్ళవు. వెళ్ళినా కానీ ఏంటంటే అందరికి ప్లేస్మెంట్ చూపించాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే అటానమస్ వచ్చేసరికి గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఎన్ని వచ్చినాయి ఏందనేది పెద్ద పట్టించుకోరు. బట్ ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చేసరికి ఇవి కూడా ఒక బ్రాండ్ లాగా. ఇప్పుడు అటానమస్ కాలేజ్ వాళ్ళైతే ఎలా అయితే అడ్మిషన్స్ కోసం చూపిస్తారో వీళ్ళు కూడా పాస్ పర్సంటేజ్ ఎక్కువ చూపించుకుంటారు అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ చూపించుకోవడానికి ట్రై చేస్తారు. మోస్ట్లీ ప్యాకేజెస్ మా కాలేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ గా పర్ ఇయర్ 10 lakhs పర్ యానం ఫ్రెషర్ గా వచ్చింది. సో ఇలా చూపించుకోవడానికి, ఎందుకంటే అడ్మిషన్స్ కోసం వీళ్ళు ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజెస్ కంపెనీస్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఎందుకంటే మోస్ట్లీ అందుకనే చాలా మంది పిల్లలందరూ డీమ్డ్ యూనివర్సిటీస్ జాయిన్ అవ్వాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ కాలేజ్ గురించి చూద్దాం. అంటే మనకు అర్థమయ్యే భాషలో వచ్చేసరికి అండర్ జేఎన్‌టీయూకే కింద ఉండే కాలేజెస్ అంటే ఏంటి, వాటి సిలబస్ ఇలా మొత్తం ఎలా ఏంది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు అండర్ జేఎన్‌టీయూకే కాలేజెస్ వచ్చేసరికి వాళ్ళు ఓన్ గా వాళ్ళు ఏమీ రూల్స్ అనేది ఉండవు. మనకి జేఎన్‌టీయూ నుంచి ఎటువంటి రూల్స్ వస్తాయో ప్రతిదీ వాళ్ళు ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్ గా వచ్చేసరికి మిడ్ ఎగ్జామ్స్ లో పర్సంటేజెస్ ఫస్ట్ మిడ్ లో ఎలా తీసుకోవాలి, సెకండ్ మిడ్ లో ఎలా తీసుకోవాలి, అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ సెంటర్స్, ఇవన్నీ ప్రతిదీ వచ్చేసరికి జేఎన్‌టీయూ ఏదైతే రూల్స్ ఉంటాయో ప్రతిదీ వాళ్ళు ఫాలో అవ్వాలి. వీళ్ళ ఓన్ గా వీళ్ళ కాలేజెస్ లో ఏ రూల్స్ అయితే ఉండవు, మొత్తం యూనివర్సిటీ నుంచి ఏదైతే రూల్ వస్తాయో అవే ఫాలో అవ్వాలి. ఇక్కడ అండర్ జేఎన్‌టీయూకే కాలేజ్ కింద ఇక్కడ ఉండేది ఏంటంటే క్వశ్చన్ పేపర్ జేఎన్‌టీయూ నుంచే వస్తుంది, సిలబస్ ప్రిపరేషన్ జేఎన్‌టీయూకేనే ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ కరెక్షన్ జేఎన్‌టీయూకేనే ఉంటది. అండ్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి షఫలింగ్ సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక కాలేజ్ స్టూడెంట్, ఇప్పుడు ఏ అనే కాలేజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, బి అనే కాలేజ్ ఇంకోటి ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏ అనే కాలేజ్ స్టూడెంట్ వచ్చేసరికి ఎగ్జామ్ వెళ్ళేసి బి అనే కాలేజ్ లో రాస్తారు. బి కాలేజ్ స్టూడెంట్ వచ్చేసరికి ఏ కాలేజ్ లో రాస్తారు. అంటే ఇలా షఫల్ అవుతారు, ఇలా ఉంటది. అండ్ కరెక్షన్ వచ్చేసరికి మన జేఎన్‌టీయూకే నుంచి డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చేసారు ఫ్యాకల్టీ, ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చి కరెక్షన్ చేస్తారు. ఏ కాలేజ్ వాళ్ళైతే ఎవరు చేయరు. ఎక్కడికి మనకి కరెక్షన్ కి ఏ లొకేషన్ కి వెళ్తుంది అనేది కూడా మనకు తెలియదు, ఏ ఫ్యాకల్టీ కరెక్షన్ చేస్తారు అనేది కూడా తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మన సిలబస్ అనేది మీకు చెప్పాం కదా స్టార్టింగ్ లోనే, అప్ టు డేట్ సిలబస్ అయితే ఉండదు. మనకి ఏదంటే జేఎన్‌టీయూకి ఎప్పుడు అప్డేట్ చేస్తే అప్పుడే సిలబస్ చేంజ్ అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినా కానీ అలా ఏంటంటే అప్ టు డేట్ అయితే ఉండదు. మనకి అటానమస్ లో యూనివర్సిటీస్ లో ఇలా అప్ టు డేట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఇలా ఉంటది. ఫ్యాకల్టీ వచ్చేసరికి కూడా ప్రొఫెషనల్స్ అయితే ఉండరు. జస్ట్ ఏంటంటే నార్మల్ గా వాళ్ళు క్యాజువల్ గా చెప్తారు, మనకి ఏంటంటే అర్థమయ్యేటట్టు చెప్తారు. బట్ ఏంటంటే ఇన్ డెప్త్ గా అడిగితే వాళ్ళు చెప్పలేరు. అలాగే ఫ్యాకల్టీస్ అనేది అలాగే ఉంటారు. అండ్ వచ్చేసరికి ల్యాబ్స్ కూడా చేపిస్తారు. బట్ ఏంటంటే ఇన్ డెప్త్ గా ప్రతిదీ పాయింట్ వాళ్ళు చెప్పలేరు. మనం ఏంటంటే ఇన్ డెప్త్ గా ఇది ఎలా వచ్చింది అని అడిగితే మాత్రం వాళ్ళు చెప్పలేరు, జస్ట్ ప్రొసీజర్ చేసి చూపిస్తారు. అలాగే ఉంటాయి. యూనివర్సిటీస్ లో అలా ఉండవు, ప్రతిదీ మంచి ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనకి అండర్ జేఎన్‌టీయూకే వచ్చేసరికి మోస్ట్లీ సెల్ఫ్ స్టడీ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. మనకి ఏంటంటే లైబ్రరీస్కి వెళ్ళేసి బుక్స్ తీసుకొని వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళు స్టడీ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది వచ్చేసరికి మోస్ట్లీ మనకి అండర్ జేఎన్‌టీయూకే కాలేజ్ లో మోస్ట్లీ మిడిల్ క్లాస్ స్టూడెంట్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫీజు పే చేయలేక వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ అయితే వస్తుందో అదే డిపార్ట్మెంట్ జాయిన్ అవుతారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి స్కాలర్షిప్స్ వస్తాయి కాబట్టి సో మోస్ట్లీ అండర్ జేఎన్‌టీయూకే కింద మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ మెయిన్లీ మనం తెలుసుకోవాల్సింది వచ్చేసరికి ఏ కేటగిరీ ఫ్యామిలీ స్టూడెంట్స్ ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వడం బెటర్. ఇక్కడ మనకు వచ్చేసరికి మిడిల్ క్లాస్ ఉంటారు, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, రిచ్ పీపుల్స్ ఉంటారు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు. ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి మనం చూసుకోవాల్సింది ఫస్ట్ వచ్చేసరికి లోయర్ మిడిల్ క్లాస్ వచ్చేసరికి మనం అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, నేను యూనివర్సిటీ చేరాలి, నేను జాయిన్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు
మీకు ఇన్కమ్ తక్కువ ఉండి, ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉండి, మీ అప్పులు చేసుకొని వెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి, ఇన్ కేస్ ఇప్పుడు మీకు బెస్ట్ ఇప్పుడు జాబ్ తో వచ్చి బయటకు వస్తే నో ప్రాబ్లం, మీరు మొత్తం అనేది నెక్స్ట్ కట్టుకుంటారు. ఇన్ కేస్ ఇప్పుడు కొంతమంది ఉంటారు జస్ట్ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ బాగా చదివే స్టూడెంట్స్ కూడా యూనివర్సిటీస్కి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తో కూడా బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా వచ్చి మనం ఏంటంటే ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అప్పులు అయిపోయి, వాళ్ళు అక్కడ చదివి సర్టిఫికేట్ రాక, జాబ్ రాక, ఇలా ఏం చేయాలో అర్థం కాక చాలా మంది అసలు ఏం చేయాలి, వాళ్ళు పని చేసుకోలేరు, లేదా ఇటు వాళ్ళకి సర్టిఫికేట్ లేదు. బయటకు పోయినా ఎక్కడ డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా ఎవరో జాబ్ ఇవ్వరు. ఇలా అసలు ఏం చేయాలో అర్థం కాకుండా మిగిలిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనం ఏంటంటే బిలో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మోస్ట్లీ జేఎన్2 అప్లైటెడ్ కాలేజ్కి వెళ్ళడం బెటర్, అంటే అండర్ జేఎన్2కే వెళ్ళడం బెటర్. సో ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇక్కడ మనకి తెలుగు స్టేట్స్ లో ఎంసెట్ అనేది ఒకటి ఉంటుంది. ఎంసెట్ క్వాలిఫై అయితే కాలేజ్ ఫీజు మొత్తం గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే గవర్నమెంటే మొత్తం కాలేజ్ ఫీజు పే చేస్తుంది. మనం ఓన్లీ హాస్టల్ ఫీజు పే చేసుకోవడం, లేదా మనం డైలీ ఇంటికి వచ్చి వెళ్ళి చదువుకోవడం ఇలా చేసుకోవచ్చు. సో ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉండే వాళ్ళు అఫోర్డబుల్ గా కావాలి అంటే జేఎన్2కే జాయిన్ అవ్వడం, అండర్ జేఎన్2కే కాలేజ్ లో జాయిన్ అవ్వడం బెటర్. ఇది ఎవరికి నేను చెప్పానంటే లోయర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి. నెక్స్ట్ వచ్చేసరికి మిడిల్ క్లాస్ స్టూడెంట్స్. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు డైలీ అంటే వర్క్ చేసుకొని కొంత బ్యాకప్ పెట్టుకొని మనీ, స్టూడెంట్స్ అంటే మా పిల్లల కోసం మనీ దాచిపెట్టుకున్నాం, మేము కాలేజ్ కొంతవరకు కట్టగలం, అంటే ఎగ్జాంపుల్ గా వచ్చేసరికి ఇయర్లీ ఒక 50,000 60,000 కాలేజ్ ఫీజు కట్టుకోగలము అనుకున్న వాళ్ళు ఏంటంటే అటానమస్ కాలేజ్కి వెళ్ళొచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ బ్యాకప్ పెట్టుకున్నారు. బట్ మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సిన స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసరికి మా పేరెంట్స్ కడుతున్నారు, వెళ్ళి అక్కడ అటానమస్ కాలేజ్ లో అనేది కూడా మోస్ట్లీ ఇంత స్ట్రిక్ట్ గా అయితే ఉండవు, ఆల్మోస్ట్ ఫ్రీగానే ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ కి అలవాటు పడ్డారు అంటే మీరు కంపల్సరీగా మీ చేతిలో అయితే డిగ్రీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండదు. మెయిన్లీ మీరు అర్థం చేసుకోవాల్సింది, పేరెంట్స్ మనీ మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు కష్టపడి మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మనం చదవాలి, ఎంజాయ్. ఇప్పుడు అలాగే కంప్లీట్ గా చదవమని కాదు, ఎంజాయ్ చేయాలి ప్లస్ చదవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసేవాడే ఎప్పుడైనా మనకి అచీవ్ చేస్తాడు. సో ఇక్కడ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఇలా అటానమస్ కాలేజ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చేసరికి ఫైనల్ ఇయర్ కల్లా మన హ్యాండ్ లో ఒక ప్లేస్మెంట్ అనేది కంపల్సరీగా, ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది ఉండాలి. లేదంటే మాత్రం మీ పేరెంట్స్ కష్టపడిందంతా వేస్ట్ అయితే వాళ్ళు ఇయర్లీ మీకోసం ఒక 70K 80K వాళ్ళు కష్టపడి పే చేస్తున్నారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని మీరు అయితే జాబ్ రావడానికి ట్రై చేయాలి. ఇది నేను ఎందుకంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అటానమస్ ఏదో చెప్పానంటే వాళ్ళకి ఏంటంటే బ్యాలెన్స్ చేయడం, ఇప్పుడు మనీ బ్యాలెన్సింగ్ అనేది కొంచెం సింపుల్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డైలీ మరి ఎక్కువ ఉండదు, 50K 60K అంటే ఓకే మేనేజబుల్ అది. సో ఇది బెస్ట్ ఆప్షన్, అంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి ఇది బెస్ట్ ఆప్షన్ అటానమస్ కాలేజ్ జాయిన్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీస్ అనేది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి వీళ్ళకైతే కంప్లీట్ గా సూటబుల్ కాదు. లేదు నేను యూనివర్సిటీసే జాయిన్ అవ్వాలి అని మీకు కంపల్సరీగా మైండ్ లో ఉంది అని అనుకుంటే, మోస్ట్లీ ఇక్కడ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఏంటంటే మనకి బ్యాంక్స్ అనేది స్టడీ లోన్స్ అనేది ఇస్తాయి. ఇవి నేను ఎవరికి ప్రిఫర్ చేస్తానంటే అబోవ్ 80% 70% వచ్చే వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ తీసుకోవడం బెటర్. బ్యాంకులో లోన్స్ ఇస్తారు, లోన్స్ తీసుకొని మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత మంత్లీ ఈఎంఐస్ అనేది పే చేసుకోవచ్చు. ఇదేంటంటే అక్కడికి వెళ్ళి చదువుకొని కంపల్సరీగా జాబ్ తో బయటకు వస్తాము అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ అనేది తీసుకోండి. లేదు నేను అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం లోన్స్ తీసుకొని, మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఆప్షన్ అనేది తీసుకోవద్దు. ఎందుకనంటే అక్కడికి వెళ్తారు ఆల్మోస్ట్ యూనివర్సిటీస్ అంటే ఇయర్లీ ఎట్టా లేదనుకున్నా విత్ అకామిడేషన్ తో ఇయర్లీ 2 to 3 lakhs ఫీజు ఉంటుంది. 4 years కి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరే లెక్కేసుకోండి. అప్రాక్సిమేట్ గా 12 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు అది మోస్ట్లీ చూసుకోవాలి. 12 lakhs మీరు బయటికి వచ్చిన తర్వాత ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ తో జాబ్ లేకుండా బయటకు వచ్చారంటే అది మీరు ఎలా పే చేసుకోవాలి అనేది కూడా మీరు ఆలోచించుకోండి. మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఓకే కాదను, ఎంజాయ్ చేయాలి
ఎంజాయ్తో పాటు చదవాలి, ప్లేస్మెంట్ అనేది తెచ్చుకోవాలి. ఈ గోల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే యూనివర్సిటీ ప్రిఫర్ చేయండి. నేను మామూలుగా ఏంటంటే యూనివర్సిటీస్లో మీకు బెస్ట్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ వస్తుంది అండ్ బయట ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. వీటన్నిటితో పాటు ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇవన్నీ మేము చేయగలము, నేను అచీవ్ చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే కాలేజ్ జాయిన్ అవ్వండి. లేదు మాకు బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది, మాకు మనీ ఉంది, నాకు ప్రాబ్లం లేదు, నేను యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి, నేను ఎంజాయ్ చేయాలి, నాకు జాబ్ రాకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. అది ఇంకా వాళ్ళ పేరెంట్స్ చేతిలో ఉంటుంది. అది మనం ఎంత చెప్పినా వాళ్ళైతే వినరు. నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చేసరికి ఇది కూడా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మనం పే చేయగలరు. ఎందుకంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్న ఫ్యామిలీస్ ఇలా ఉంటాయి. కానీ చెప్పే కదా, అంటే రిచ్ కాదు, అటు మిడిల్ క్లాస్ కాదు, ఒక మీడియం లో ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీస్ లో వెళ్ళచ్చు. ఇప్పుడు యూనివర్సిటీ వచ్చేసరికి 3 to 4 lakhs ఫీజు ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక 1 lakh తక్కువ, 2.5 అలా ఉండొచ్చు. వీళ్ళు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మనకి చేరాలి, నేను మంచి పొజిషన్ లో ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం మనకి ఏంటంటే బ్యాంక్ లోన్స్, ఎంత చెప్పాను కదా, బ్యాంక్ లోన్స్ ఇస్తాయి. సో ఏంటంటే బెస్ట్ అకాడమిక్ నేను నేర్చుకోవాలి, బెస్ట్ నాలెడ్జ్ రావాలి నాకు అనేది ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేను, సో ఇంత మాత్రమే మేము చేయగలము అనుకున్న వాళ్ళు వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. నేను అవి కూడా ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, నేమ్స్ ఇవన్నీ, కేఎల్ యూనివర్సిటీ, ఏఎస్ఆర్ఎం సంథింగ్ ఇలా చెప్పాను కదా. ఇలా ఇలా చాలా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో ఏంటంటే మెయిన్ ఎంజాయ్మెంట్, మోస్ట్లీ ఎంజాయ్మెంట్ కి అలవాటు పడ్డారంటే ఎడ్యుకేషన్ సైడ్. మీరు స్టడీ వదిలేశారు అంటే మాత్రం మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్ని బ్యాలెన్స్డ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు బెస్ట్ అవుట్పుట్ తో బయటకు వస్తారు, బెస్ట్ ప్లేస్మెంట్స్ తో బయటకు వస్తారు. ఫైనల్ గా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కాలేజ్ టైప్ చూస్ చేయడం అంటే జస్ట్ బిల్డింగ్ చూసి డిసైడ్ అవ్వడం కాదు. మీ బడ్జెట్, మీ గోల్స్, లెర్నింగ్ స్టైల్ బట్టి చూస్ చేసుకోవాలి. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ అటానమస్ కాలేజ్, డీమ్డ్ యూనివర్సిటీ ఈజ్ నాట్ ఏ ఆటోమేటికల్లీ గుడ్, బికాస్ కాలేజ్ క్వాలిటీ మ్యాటర్స్ మోర్, ప్లేస్మెంట్స్ మ్యాటర్స్, ఫెసిలిటీస్ మ్యాటర్స్. అంటే కాలేజ్ మ్యాటర్స్ మోర్ అంటే కాలేజ్ ఎలా ఉంది, అక్కడ రూల్స్ ఏంది, అక్కడ ఎలా ఫాలో అవుతారు, మనకి ఏంటంటే టీచింగ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చూసుకోవాలి. అండ్ వచ్చేసరికి ఇయర్లీ ప్లేస్మెంట్స్ ఎలా ఇస్తున్నారు, ఎంతమందికి వస్తున్నాయి, అవుట్ ఆఫ్ ఎంతమంది పాస్ అవుతున్నారు, అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎలా చెప్తున్నారు, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, వే ఆఫ్ స్టూడెంట్స్ హ్యాండిలింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ప్రతిదీ వెళ్ళి కాలేజ్ చూసి బిల్డింగ్ బాగుంది, నీకు ఎన్విరాన్మెంట్ బాగుంది, బ్లైండ్ గా అయితే ఫీజెస్ పే చేయొద్దు. అండ్ ఫైనల్ గా మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బెస్ట్ కాలేజ్ అంటే అందరికీ సేమ్ ఉండదు. ఫైనల్ గా మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బెస్ట్ కాలేజ్ అంటే అందరికీ సేమ్ ఉండదు. మీ సిచ్యువేషన్ కి సెట్ అయ్యే కాలేజ్ మీ బెస్ట్ కాలేజ్. ఈ పాయింట్ ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు మంచి పొజిషన్ లో ఉంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏఆర్ ఓపెన్ టాక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.